రూపీ హియర్ ఎట్లున్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్గా అంటే బాగాలేను బట్ ఒక ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుంచి కొంచెం ఫీవరిష్గా ఉంది. బట్ స్టిల్ కొంచెం తీద్దామని తీస్తున్నాను వీడియో ఈరోజు. మీతోటి కొన్ని షేర్ చేసుకునేందుకు చెప్తున్నాను. థింగ్ ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బేబీస్. ఐ లవ్ యూ ఆల్. అండ్ థింగ్ ఏంటంటే ఈరోజు యాక్చువల్గా కొత్తగా చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. అండ్ ది థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఈ మధ్య చాలా రోజులు అవుతుంది కదా పెట్టక వీడియో, కాబట్టి ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. అండ్ ఆల్మోస్ట్ 104 ఉంది, ఫీవరిష్గా ఉంది బాగా. అందుకని కొంచెం ఏమన్నా డల్గా ఉండి ఫేసు కొంచెం డౌన్గా మాట్లాడితే కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకోండి మీ దాంట్లో, ఓకేనా? థింగ్ ఏంటంటే నేను కొత్తగా యూకేకి వచ్చిన కొత్తలో కొన్ని థింగ్స్ కరెక్ట్ ఏది తప్పేది అనేది నాకు తెలీదు, వీళ్ళు చెప్పలేదన్నమాట. కాబట్టి కొన్ని థింగ్స్ కొన్ని ఇన్సిడెంట్ అయినాయి, ఫన్నీ ఇన్సిడెంట్స్ మీకు షేర్ చేసుకుందామని చెప్తున్నాను. ఏంటంటే మాకు ఎదురుగా ఒక పిల్లి ఉండేది, అంటే ఎదురుంగోళ్ళ పిల్లి కాదు, ఇట్స్ నాట్ బట్ సంబడీస్ క్యాట్. ఐ డోంట్ నో ఎవరిదో తెలియదు. బట్ అది ఏం చేసేదంటే మామూలుగా ఎవ్రీ టైము ఈ మామూలుగా చెత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఎవ్రీ వెన్స్డే వచ్చేటోళ్ళు అనమాట. సో నార్మల్గా ఏంటంటే నాకు 9 o'clock నుంచి 12 o'clock 7 o'clock నుంచి 7 to 12 మధ్యన కౌన్సిల్ వాళ్ళు వచ్చి, కౌన్సిల్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త ఎత్తుకపోయేది అన్నట్టు. వెనకట ఎట్లుండేనంటే ఓన్లీ బ్లాక్ బీన్స్ బండిల్ ఉండేది, ఆ బండిల్లో 40 బ్యాగులు ఉండేది. అది కట్ట ఆడ పడేసిపోయేదాడు ఇంటి ముందు. పడేసిపోతే తీసుకొని ఇంకా అట్లా దాంట్లో పెట్టేది, చెత్త బుట్ట బయట పెట్టేది. ఇప్పుడు మామూలుగా 2004 నుంచి ఏమైందంటే కొంచెం చేంజ్ చేసిండు అనమాట, మొత్తం చేంజ్ చేసిండు. దాని తర్వాత ఇక ప్లాస్టిక్కి పింక్ శాక్స్ అని, నార్మల్ కచరాకు బ్లాక్ అని, దాని తర్వాత మన బాటిల్స్కు అంటే గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా వాటికేమో బ్లూ కలర్ బిన్ చేసిండు. దాని తర్వాతనేమో మళ్ళీ గార్డెన్ దానికేమో గ్రీన్ కలర్ వీలి బిన్ పెట్టిరు, అట్లా సపరేట్ చేసిరు అన్నట్టు. ఇదివరకు అట్లా లేకుండే, ఈ ప్లాస్టిక్ కన్జ్యూమింగ్ ఎక్కువైన కానించి అట్లా చేస్తారు. అయితే ఏమైందంటే ఒక పిల్లి ఉండేది, అది ఏం చేసేదంటే మరి ఎందుకు నా మీద కచ్చగట్టిరో నాకు తెలియదు, కానీ అది కచ్చగట్టింది దొంగముడది. ఎప్పుడొచ్చి ఇంటి ముందు అది ఏమంటారు ఇది స్క్రాచ్ చేసేది, డోర్ స్క్రాచ్ చేసుడు. ఎదురుగా పిల్లి ఒక్కొక్కసారి వచ్చేది స్క్రాచ్ చేసేది. నేనేం అనకపోయేది, ఐ డోంట్ డూ ఎనీథింగ్ టు ది క్యాట్ బికాజ్ ఇట్స్ ఇన్నోసెంట్. సో దానికి పాపం ఏం తెలుసు, షీ డజంట్ నో ఎనీథింగ్. అండ్ సో బ్యూటిఫుల్ క్యాట్, సో క్యూట్. ఇంకా కానీ నా మీద ఎందుకో కచ్చగట్టేది. అది ఎప్పుడు చూడు మరి ఎదురుగోళ్ళు మరి తిండి పెట్టరో మరి ఎందుకు చూసుకుంటారో దాన్ని నాకు తెలియదు, కానీ ఎప్పుడు వచ్చినా ఆ చెత్త బుట్ట మామూలుగా బయట పెట్టంగానే కథ మాది వచ్చేది మొత్తం కచ్చరంతా బయటికి పీకి మొత్తం అంతా రచ్చ చేసేది. సో మేమేం చేసినామంటే ఈయనేమన్నాడు, నువ్వు ఉన్నప్పుడు రాదు, నేను ఉన్నప్పుడేమో అది గుడ్ల బల్లాగా ఇట్లా గుడ్లు వేసుకొని చూస్తుంది ఇక నా సైడు అని కుడుస్తుంది. ఓరి దుంపదేగా ఇవో మామూలుగా ఈయన ఉన్నప్పుడు ఏమరదు, అది రాను కూడా రాదు. కంతిరి నేను నన్ను చూడంగానే గట్ల కచ్చగడుతుంది. ఇక సర్లే అని చెప్పేసి ఏం చేసిండు, ఓ రోజు ఒక పని చేయి, నువ్వు సపరేట్ గ్యారేజ్ తీసేసి గ్యారేజ్లో పెట్టు, మళ్ళీ వాడు వచ్చే ముందు కొంచెము వ్యాను వచ్చే ముందు ఏంటంటే సౌండ్ వినిపిస్తుంది మాకు. అంటే నేను వర్క్కి పోకపోతే పర్లేదు, బట్ వర్క్కి పోతే ప్రాబ్లం కదా. నేను మోస్ట్ ఆఫ్ ది టైము నేను వర్క్ చేసిన కదా, నేను 8 ఏళ్ళు పని చేసిన ఇక్కడ ఈ కంట్రీలో, 8 years ఐ వర్క్. సో ఇట్స్ లైక్ ఇఫ్ ఐ గో టు ది వర్క్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ అవుట్ సైడ్ కదా బీన్స్. సో ఏమైందంటే నేను బయట పెట్టాలి అన్నప్పుడు కంపల్సరీ పెట్టాలి కదా అని అన్నాక అయితే ఇక అట్లా లోపల పెట్టి రేపు ఇంక పోతాము అనగా
బయట పెట్టేది. బయట పెట్టినప్పుడు అట్లా కూడా పీకి పాడేసేది. మొత్తం కచరా అంతా పీకేది, మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోలేక సచ్చేది. నేను చెప్పిన ఒకసారి ఎదురుగా ఆయనకు, ఇంకోసారి చేస్తే మాత్రం మీరే క్లీన్ చేయాలంటే, మరి మేము ట్రైన్ చేసినాము మిస్సెస్ రెడ్డి వాటికనే డూ అని అన్నాడు. అటు వాటికనే డూ ఏంది, మరి అది అట్లా కచ్చగట్టి మా మీద తీస్తుంది. మరి మిగతా వల్ల ఎవ్వరి బీకకపోయేదండి. ఎదురుగా 2 ఇల్లులు ఉండేది. అండ్ మళ్ళీ దాటినాక ఒక 4-5 ఇల్లులు దాటినాక ఇంకొకళ్ళకు కూడా పిల్లి ఉండేది. ఆ పిల్లి కూడా వచ్చేది. దట్ క్యాట్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ బీ ఎట్ మై హోమ్. ఐ డోంట్ నో వై animals or human being, everyone attracted to me. అది ఎట్లా అంటే అనుకుంటా మొత్తం వచ్చి మీద పడేది, వచ్చి కరవకపోయేది ప్రేమతోటి. ఇట్స్ విత్ లవ్. ఇట్ యూస్ టు కమ్ విత్ మీ అండ్ సిట్టింగ్ ఇన్ మై ల్యాప్. ఐ డోంట్ నో వై. Everything, any animal, little children, adults, everyone attracted to me. I don't know why. ఎందుకు అవుతుందో నాకు అర్థం కాదు. మొత్తం వచ్చి సంటపిల్లలా కూర్చునేది మీద ఒక్కొక్కసారి. అది దాని తర్వాత చేస్తున్నాను. అంతకుముందు కచ్చేం లేదు నా మీద, ఓన్లీ కచరా పీకేది. నేను ఎప్పుడు పీకినప్పుడల్లా నేను క్లీన్ చేసుకునేది. అయితే ఒకసారి మా మమ్మీ వచ్చింది. మా మమ్మీ వచ్చినప్పుడు ఏం చేసిందంటే, మమ్మీ జస్ట్ బెదిరించింది అంతే. రొట్టెలు చేసే కూలతోటి కొడతా అని బెదిరించింది. బెదిరిస్తే అది పోతుందేమో అంటే, అది గుడ్ల వల్ల గుడ్లు వేసుకొని ఇట్లా చూస్తుంది అని. అది భయపడితేనే లేదు. అది పోదు మమ్మీ, నువ్వెన్ని చేసినా అది అట్లే ఉంటుంది. నువ్వేమనకు దాన్ని, ఇక్కడ వాళ్ళు చేస్తే మళ్ళీ తీసుకుపోయి పోలీసు వాళ్ళని పిలుస్తారు, ఏమనకు దాన్ని, జస్ట్ అది పోనీ చేస్తే చేయనిలే, వదిలేసేయని నేను అన్నా. అంటే అది వదిలేసినాక రోజు బీక్తుంది ఎవ్రీ టైం. అంటే మరి ఎవ్రీ వీక్ అట్లనే చేస్తుంది అది, ఇంకా వాట్ కెన్ వి డూ అని నేనన్నా. పోనీ నువ్వు ఎంత భయపెట్టినా అది భయపడదు. అది భయపడదు, నాకు భయపడదు, మా అమ్మకు భయపడదు, మా నాన్నకు భయపడదు. శ్రీను ఉన్నప్పుడు మాత్రం ఇంట్లోకి రాదు, మా ఆయన ఉన్నప్పుడు అస్సలు రాదు, ఇంట్లోకి రానే రాదు. మా అత్త వచ్చేది అప్పుడప్పుడు, మా అత్తకు కూడా భయపడదు అది, ఎవరికి భయపడదు అది. ఈయన ఉన్నప్పుడు మాత్రం ఇంట్లోకి రాదు. ఐ డోంట్ నో వై. బట్ మరి ఇక సర్లే అనుకొని వదిలేస్తే ఇక అది ఏం చేసింది, మా మమ్మీ భయపెట్టించిన కానించి జస్ట్ ఉట్టిగా భయపెట్టించింది అంతే, ఏం చేయలే. అది చేసిన కానించి ఏదో కచ్చగట్టి ఓ రోజు ఈయన వచ్చేసరికి దర్వాజా కొట్టంగానే నేను పోయే తీసే ఉందని నేను అన్నా. ఎందుకంటే ఈయన కారు రాకముందే మామూలుగా వచ్చే టైం నాకు తెలుస్తుంది కాబట్టి నేను డోర్ తీసే ఉంచుతా. ఎందుకంటే ఇక్కడ దొంగలు అట్లాంటివి ఏమి ఉండవు. ఇక్కడ 99.9% ఏముండదు. ఇప్పుడు ఈ మధ్య క్రైమ్స్ ఎక్కువైనాయి, కానీ మేము ఉన్నప్పుడు అసలు క్రైమ్ రేట్ వెరీ రేరు. అండ్ మోస్ట్లీ నేను లోపల నుంచి లాక్ తీసి పెడితే ఈయనకి ఇంకో కీ ఉండే తీసుకొని వచ్చేది లోపలికి. అయితే ముక్కు మూసుకొని వచ్చిండు. స్టింకీ అంటుండు. ఏమైంది స్టింకీ అంటున్నాము, మళ్ళీ ఏమైనా కచరా బీకిందా అని నేనన్నా. ఏం చెత్త బుట్టలు లోపలనే పెట్టి మరి ఎందుకు స్టింకీ అంటపోయిందని నేనన్నా. అయితే దొడ్డికి పోయి పాడేసింది అది. ఓరు దేవుడు అని చెప్పేసి ఇక మళ్ళీ అప్పటికప్పుడు బజారుకు పోయి అదేమంటారు, ఇది డిస్ఇన్ఫెక్ట్ది సాల్ట్ పౌడర్ దొరుకుతుంది బయట. అది తీసుకొస్తే ఏమవుతుందంటే ఇమీడియట్గా నువ్వు 15 నిమిషాలు ఆగితే ఏమవుతుందంటే అది దొడ్డికి కానీ వామిటింగ్ కానీ ఏదైనా కానీ మొత్తము వాసనను తీసేస్తుంది. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, లావెండరు అట్లాంటివి. అండ్ అది మొత్తము ష్రింక్ అయిపోతుంది అన్నమాట. ష్రింక్ అయిపోయి ఏమవుతుందంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. దాని తర్వాత ఈజీ టు క్లీన్. సో అది అయినాక ఇక అది తీసేసినాం. ఎదురుగా ఆయన చెప్పినాము బొచ్చడు సార్లు, ఎప్పుడు వచ్చినప్పుడల్లా మా దగ్గర పెంటలు చెప్తుంది, ఇంకోసారి చేస్తే మాత్రం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు ఎట్లా ట్రైన్ చేస్తారో నాకు తెలియదు, ఇంకోసారి మా ఇంటికి వచ్చి ఏమైనా కంప్లైంట్ చెప్తే మాత్రం మీరే క్లీన్ చేయాలని చెప్పిన నేను. ఇక అప్పటి నుంచి ఇక మేము ఇక కొంచెం తగ్గింది, మరి వాళ్ళు ఏం చేసిరో తెలియదు, ఇక కొంచెం తగ్గింది. ఇక అది రాకపోయేది. దాని తర్వాత మళ్ళీ ఇంకో రోజు ఇట్లే వచ్చి ఒకటే సౌండ్ చేసింది, వచ్చి సౌండ్లు చేస్తూ స్టార్ట్ చేసింది. సౌండ్ వస్తుంది, ఏంటో సైరన్ సౌండ్ వస్తుందని నాకు డౌట్ వచ్చి బయటికి పోయి చూసిన, ఎవరు లేరు. అది కోతి ఉండ కాకుంటే
అది డ్రామాలు ఆడుతుందండి నాతోటి. కోతి డ్రామాలు ఆడుతుంది. పోయి మాకేందంటే పక్కన ఒకటి బుష్ ఉండేది వెనకట. మా పక్కన మా ఇంట్లోనే పక్కన వాళ్ళ ఇంటికి మా ఇంటికి బుష్ అడ్డం ఉండేదనమాట. అంటే బ్యారియర్ లాగా అది వాళ్ళ ఇల్లు ఇది మా ఇల్లు అన్నట్లాగా. కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా జస్ట్ బుష్లతోటి అది చేసేది అన్నట్టు. అయితే మళ్ళీ సౌండ్ వస్తుంది, ఎంత సౌండ్ వస్తుందని చెప్పేసి ఏముండొచ్చులే అనుకొని సబ్జెక్ట్ లోపలికి వచ్చినాయి. ఎందుకంటే గట్లే కూర్చుంటే ఏంది అని చూసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది అని లోపలికి వచ్చినాక అని సౌండ్ వచ్చింది. వాట్ ద హేక్, మళ్ళీ ఏమో సౌండ్ వస్తుంది. పిల్లలతోటి కుక్కలతోటి తలకాయ నొప్పి ఎక్కువైపోతుంది నాకు. ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ వీటితోటే. ఎక్కడికన్నా పోయి ఏది వదిలిపెట్టి సత్తలేవు ఇయ్య నన్ను అని. మళ్ళీ ఏమో సౌండ్ వచ్చింది అని చూసరికి అది దాచుకుంది. లాండి ముండ ఈడ దాచుకున్న దొంగ నాటకాలు ఆడుతున్నాం అనుకొని దాన్ని తోకబట్టి గుంజి చూసేసరికి అని సౌండ్ వచ్చింది. వాడి పాడువాడ పిత్తినావు నువ్వేనా ఇందాక నుంచి పిత్తలు వేసుకుంటే ఈయనే ఉంటున్నావు, ఎందుకే మా స్క్రాచ్ చేస్తున్నావు డోర్ పో గో గో అని అనగానే అనుకుంటే ఇట్లా చూస్తుంది నా సైడు. భయపడదండి అది, అస్సలే భయపడదు. ఎక్కడికన్నా నేను అసలు పోతుంటే కూడా పొద్దున్న లేచి 2 ఉండేది కుక్కలు. ఒకటి ఎదురుగా ఆయనకేమో బ్లాక్ క్యాట్ ఉండేది. అది ఎక్కువ ఏమంత దగ్గర రాకపోయేది. కానీ వేరే వాళ్ళది ఒక 4-5 హౌసెస్ దాటిన తర్వాత ఒక పిల్లి ఉండేది వాళ్ళకు. ఆ పిల్లి ముద్దు కూడాది. ఆ పిల్లే చేస్తుంది ఇట్లాంటి కోతి వేషాలు. ఎదురుగోళ్ళది ఎక్కువ చెయ్యదు ఆ నల్లపిల్లి. అది ఎక్కువ దగ్గర కూడా రాదు. బట్ నల్లపిల్లి చూస్తే చెడని నేను ఎక్కువ బయటికి పోను దాన్ని. అంటే మన కల్చర్లో నల్లపిల్లి బ్యాడ్, వీళ్ళ కల్చర్లో ఏంటంటే వాళ్ళకి గుడ్ లక్ అన్నట్టు బ్లాక్ క్యాట్. సో అది ఎక్కువ ఇట్లాంటి కోతి వేషాలు వేసేది. దాని తర్వాత ఏం చేసింది, ఒకరోజు ఏరికి పాడు చేసింది, ఇంకో రోజు ఏమో వామిటింగ్ చేసుకుంది. అంత గబ్బు లేపింది. పాడుది ఎప్పుడు వచ్చి నెప్పిత్తులేసి పాడు చేస్తుంది, కంపు లేపి పాడు చేస్తారు. ఇక అప్పటి నుంచి ఇగ్నోర్ చేసుడు స్టార్ట్ చేసినాం. ఇగ్నోర్ చేస్తుందంటే ఇంకోసారి రాదని ఇగ్నోర్ చేసిన కాడ నుంచి కొంచెం వచ్చుడు తగ్గింది. సో అదొకటి ఎక్స్పీరియన్స్. అండ్ అయిపోయాక మళ్ళీ ఇంకో రోజు ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇది రీసెంట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. నేను బస్సులో పోతుంటే ఒక ఆఫ్రికన్ ఆయన ఒక కుక్కను వేసుకొని వచ్చిండు. అది పెద్దదే కుక్క, ఆల్సిజన్ కుక్క, పెద్దది, చాలా పెద్దగా ఉంది. హైట్కి ఇట్లా బాగా సింహం ఉన్నట్టుంది అది. దాన్ని వేసుకొని వచ్చిండు. దానికి నాపీ లేదు, పాడుపడి అండ్ గాడిద తెత్తి ఇంతలా తాడిచెట్ లాగా పెరిగింది. పంది ఉండదు అది, ఇంత పంది ఉంది అది, మస్తు బరువు ఉంది. అండ్ ఇంత పొడుగుంది అది. మొత్తం ఒక 2 సీట్లు అది ఆక్యుపై చేసేటట్టుంది. మొత్తం ఫుల్ సీట్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి. నేను ఎక్కేటప్పటికి ఓన్లీ ఎదురుగా ఏంటంటే అటు సైడ్ 3 సీట్లు ఉంటాయి, ఇటు సైడ్ 3 సీట్లు ఉంటాయి. ఆ 3 సీట్లు అటు సైడ్ 3 సీట్లు, ఇటు సైడ్ 3 సీట్లు అవి ఫోల్డింగ్ అనమాట. సో ఎప్పుడన్నా బేబీస్ ఆరు చైర్స్ ప్రామ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, నువ్వు వెనకకు పోవాలి, అవి ఇంకా పిల్లలకు బేబీస్కి ఇచ్చేసేయాలన్నమాట, పేరెంట్కి అండ్ బేబీకి. యూ కాంట్ సిట్ దేర్. సో అది రూల్ ఇక్కడ. సో సర్లే అని చెప్పేసి ఎవరు లేరు, బేబీస్కి ఇట్లా ఎవరు లేరు బస్సులో. ఓన్లీ ఎదురుగా ఒక ఆయన కుక్కర్ వేసుకొని కూర్చున్నాడు. నార్మల్గా నేను ఇటు సైడ్ కూర్చున్నా, ఆయన అటు సైడ్ కూర్చున్నాక మొత్తం నిండిపోయింది. నా పక్కన 2 కూర్చున్నారు అండ్ వాని పక్కన ఇక ఎవరు లేరు, ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కూర్చునేసరికి ఇంకా మొత్తం కంప్లీట్ ఫుల్ అయిపోయింది బస్సు. అయిపోయాక ఏమైందంటే, ఆడ కూర్చున్నాక అది నార్మల్గా ఏంటంటే, ఈ కంట్రీలో ఓన్లీ బ్లైండ్ పీపుల్ ఉంటారు కదా, బ్లైండ్ పీపుల్ ఉన్నోళ్ళు ఏదో ఒకటే పురుగు తిరిగి పాడు చేస్తుంది. బ్లైండ్ పీపుల్ ఉంటారు కదా, బ్లైండ్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే నార్మల్లీ దే హ్యావ్ గాట్ కనిపించదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక కుక్కను ఉంటుంది. కుక్కకు వాళ్ళ బెల్ట్కి పంది ఉండదు. ఇది ఏదో ఒకటే నాయమ్మడి తగ్గుతుంది, ఏదో సన్న పురుగులాగా ఉంది, ఒకటే ఈడినే తిరుగుతుంది ఇది. ఎనీవే, సో ఇది
వాళ్ళు ఏం చేస్తారంటే నార్మలీ వాళ్ళకి బెల్ట్‌కు అండ్ ఆ కుక్కకు కట్టుకుంటే ఏమైతదంటే, వాళ్ళకొక స్టిక్ ఉంటది. ఆ స్టిక్కు సౌండ్‌ని బట్టి ఆ కుక్క తీసుకపోతదనమాట. ఆ డైరెక్షన్ చూపిస్తది. అట్లాంటి కుక్కల్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఫుడ్ గానీ, డ్రింక్ గానీ, బైసికిల్స్ గానీ, అట్లాంటివి కుక్కలు గానీ, పిల్లులు గానీ ఇట్లాంటివి ఎలో చెయ్యరనమాట బస్‌ల. మరి అది ఎట్లా ఎలో చేసిర్రో నాకు అర్థం కావట్లే. డ్రైవరు ఒక కుక్కను మాత్రం ఎలో చేసిండు. అది ఆల్చిజన్ డాగు. వాడు ఆడ కూర్చున్నాడు ఆఫ్రికనోడు. వచ్చి కూర్చున్న కాడ నుంచి అది ఒకటే పిత్తులేసి పాడు చేస్తుంది. నేను అనుకున్నా, ఇక నాకైతే అనిపించింది, ఇక్కడ ఇచ్చేట పిత్తులు అమ్మబడను అని ఒక బోర్డు పెట్టుకోవాలి. ఇక ఒకటే బిత్తి పాడు చేస్తుంది. అది వచ్చిన కానించి సౌండ్ అవుతుంది. మరి ఏమో గట్ల వేస్తుంది ఆ సౌండ్. మామూలుగా మనకు మనుషులైతే పర్ర పర్ర సౌండ్ వస్తుంది కదా, అట్లా రావట్లే సౌండ్. నీ ఏందా సౌండ్ అని అనుకుంటా. ఇట్స్ మై డాగ్, డోంట్ వరీ అబౌట్ దాట్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ మై డాగ్, ఇట్స్ ఓకే అంటుడు. నీకు పదేగా అంటే వా అంటే it's just pass the wind, it's okay, it's not a big deal, and it's not a big deal for you, but it is a big deal for us, it stinks. Anna, I'm so sorry, I know it stinks, but what can I do? And you should not allow the dogs inside the bus, and how could you bring that on? Anna, who said that? అటు అమ్మో ఈడి పంచాయతీ పెట్టుకుంటున్నానుకో సబ్జెక్కున్నా నేనేమనలే. అన్నాక ఇక ఆపుతనే లేదు పిత్తులు. ఒకటే పిత్తి పాడు చేస్తుంది. పుర్రు పిత్తులు వస్తాయి చూసిండ్రా. పిత్తులలో కూడా రకాలు ఉంటాయి, మీకు తెలుసో తెలియదు. ఒకటేమో పుర్రు పిత్తులు. పుర్రు పిత్తులు ఎట్లుంటాయంటే సౌండ్ వస్తుంది, ఓకే, లేకపోతే అని సౌండ్ వస్తుంది. ఇంకోటి ఏమో డర్రు పిత్తులు. డర్రు పిత్తులు ఏంటంటే సౌండ్ వస్తుంది, కానీ వాటికి వాసన రాదు, బట్ కొన్ని వస్తాయి స్మెల్. అయితే ఇది గబ్బులేపి ఒకటే పిచ్చుతా ఉంది. ఒక దాని తర్వాత ఒకటి ఒకటే పిత్తులు పిచ్చి పాడు చేస్తుంది. ఇక నా వల్ల కాలే, స్మెల్ వస్తూ ఉంది. జనాలందరిగా తిడతా ఉర్రు. డ్రైవర్ గాడు కూడా ఇక్కడికి వస్తుంది, వాసన కంపులు వేసిపోతుంది. ఐఎమ్ గెటింగ్ రియలీ స్టింకీ స్మెల్, ఇట్స్ కమింగ్ హియర్, ఓ మై గాడ్, హూ ద హెల్ ఆర్ యూ అండ్ వై డిడ్ యూ బ్రింగ్ దట్ బ్లడీ డాగ్ ఇన్ టు ది బస్ అండ్ ఇట్ స్టింక్స్ అని అన్నాడు. అనేసరికి అంటే ఐఎమ్ సో సారీ, వాట్ కెన్ ఐ డూ, ఐఎమ్ సో సారీ, ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ ఎనీబడి హియర్, ఇట్స్ నాట్ స్టాపింగ్, ఇట్స్ కాన్స్టెంట్లీ ఫార్టింగ్, వాట్ కెన్ ఐ డూ అంటున్నాడు. అంటే నాయన దాన్ని తీసుకపోయి బయటికి అన్నాను. అయితే మా పక్కన నాయన కోపం వచ్చింది. Just get out from the bus. It's really stinks here. Oh my God, I'm getting a headache. I can't do this here anymore. I'm getting the headache. Oh God, oh, and oh amma. ఇద్దరు ముగ్గురు ఎగిరేసరికి ఆయనకి కొంచెం అన్నచలనం లేదండి బాడీలా. చీమ కుట్టినట్లు కూడా లేదానికి. అడట్టే కూర్చుండు పందిలాగా. అది అట్టే కూర్చొని ఇంకా చక్కదనం ఇంకా తీసుకొచ్చి ఇంకా ఫీడ్ చేస్తుండు దానికి. క్రిస్ప్స్ ఏంది బిస్కెట్లు పట్టుకొచ్చిండు, ఇంకా తినిపిస్తా ఉండు. నేనన్నా ఇట్స్ ఆల్రెడీ ఫార్టింగ్ ఎ లాట్ అండ్ ఇట్స్ స్టింగ్స్ ఆల్రెడీ అండ్ ఆర్ యూ ఫీడింగ్ హర్ అగైన్ అన్నా నేను. యా అంటుంది అది ఆడ కూర్చొని. అంటే వాట్ ద హెక్ ఈస్ గోయింగ్ ఆన్ అని నేను అన్నా. ఇట్స్ హంగ్రీ, దట్స్ వై ఐఎమ్ ఫీడింగ్ ఏ అంటున్నా. అంటే నేను ఆల్రెడీ పిత్తులు ఎత్తుంది అది ఇప్పటికే. ఇట్స్ ఫార్టింగ్ ఏ లాట్ అండ్ వి కాంట్ ఆల్రెడీ ది స్టింకీ స్మెల్ అండ్ హౌ ద హెల్ యూ ఆర్ గోయింగ్ టు ఫీడ్ ఇట్ అగైన్ అంటే నో ఇట్స్ సో హంగ్రీ, ఐ హావ్ టు ఫీడ్ మై డాగ్ అని అనుకుంటా ఫీడ్ చేసుకుంటూ కూర్చుండు. అది ఫీడ్ చేసింది అది బొర్ర నిన్నట్టుంది. అది లోడింగ్ అయింది, అన్లోడింగ్ చేసింది, ఇక దొడ్డికి పోయి పాడు చేసింది బస్లో.
గబ్బు లేచిపోయింది. వామ్మో తలకాయ ఇప్పటికే ఇర్రు అంటుంది. ఆ పిత్తుల కంపుతోటి ఆ పీతి కంపుతోటి చచ్చిపోతున్నాము, ముక్కులంతా పలిగిపోతున్నాయి. మళ్ళీ దరిద్రపు దాన్ని తీసుకొచ్చినా మళ్ళీ ఇంకా దొడ్డికి పోయి పాడు చేస్తున్నారంటే వాట్ ద హెక్ ఈజ్ దట్ బ్లడీ స్మెల్, కెన్ యూ స్మెల్ ఇట్ అని పక్కన ఉన్నోడు అడిగింది నన్ను. అంటే ఎస్ అన్న. బట్ యు ఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అంటే వాట్ యు వాంట్ మీ టు డూ, ఇట్ షుడ్ బి ది డాగ్ అన్న. రియలీ అంటే ఎస్, ఐఎమ్ సో సారీ సార్, had a pee-pee on the bus, I'm so sorry. Hey baby, why are you doing that అంటున్నాడు. అంటే దానికి అర్థమవుతుందా, నువ్వు ఎందుకు పోయినావు ఇక్కడ దొడికి పోకుండా ఉండాల్సి ఉంది, ఇది బస్సు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సులకు రానే రావద్దు, కూర్చోబెట్టుకోవద్దు కుక్కను, నువ్వు ఎందుకు వచ్చినావు. హే బేబీ వాట్ ఆర్ యూ డూయింగ్, వై ఆర్ యూ గోయింగ్ టు పీ ఇన్ ది బస్ అంటే అది వింటుందా, అది దానికి ఏం తెలుసు, చిన్న పోరే అదేమన్నా ఇవన్న ఎక్స్ప్లెయిన్ చేస్తే వినటానికి తిండే దానికి అదైతే దానికి సమజైతానికి, అది కుక్క పిల్ల, అది కుక్క, అది దానికేం తెలుసు. ఓరి దేవుడు ఏమైనా తెచ్చినావా ప్లీజ్ క్లీన్ ఇట్ అని చెప్పిండు డ్రైవర్. ఓ బ్లడ్ గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ మై బాస్ అని అన్నాడు. కోపం వచ్చింది వానికి. అంటే ఐఎమ్ సో సారీ సార్, ఐ నీడ్ టు గో టు ది ట్రైన్ స్టేషన్ అన్నాడు. ఇంకా చక్కదైనా దాని ట్రైన్లో కూడా తీసుకుపోతున్నావా అన్నాడు. అంటే ఆ ట్రైన్ స్టేషన్ నేను తీసుకుపోయి క్లీన్ చేసుకుంటా, అప్పటిదాకా ఎట్టో గట్ట పరుచుకోవడం అంటుండే. ఏమంటావు ఇక గట్లా నాకే అయితే ఇట్లాంటివన్నీ. అమ్మ గబ్బులు వేసిపోయిందండి ఆ రోజైతే. తలకాయ ఇర్రు అన్నది. ఇంటికి వచ్చినాక ఇంకా పారాసెటమాల్ వేసుకొని ఒక 1 hour పండుకుని ఇంకా హాయిగా అనిపించింది అన్నమాట. ఇంకా మళ్ళీ స్నానం చేసిన. నాకైతే ఆ వాసన అంతా నా బాడీకి పట్టిందా అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. ఇమీడియట్గా వచ్చేసి ఇక పారాసెటమాల్ వేసుకొని స్నానం చేసి ఇక ఇంత తినేసి ఇక ఒక 1 hour పండుకున్నాక హాయిగా అనిపించింది ఇక నాకైతే. ఇక మా దరిద్రం పాడుపడదు. అది ఇంకో ఎక్స్పీరియన్స్. ఓకే, మూడో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది మన ఒకరోజు నేను వెనకట అప్పుడు ఎట్లున్నానంటే 2002లో అట్లా ఆ టైంలో ఏంటంటే 1000 pounds పెడితే తప్పితే యూ కాంట్ ఓపెన్ ది బ్యాంక్ అకౌంట్ సంథింగ్ లైక్ దాట్ అట్లా ఉండేది మామూలుగా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ ఈజ్ డిఫరెంట్. సో అప్పుడు ఫస్ట్లో నేను వచ్చిన కొత్తలో నేషన్ వైడ్లో ఓపెన్ చేసిన అనుకుంటా. ఎందుకంటే ఈయన బ్యాంక్లో ఓపెన్ చేస్తే అప్పుడు 1000 pounds ఎంతో సంథింగ్ లైక్ దట్ ఉండేది. సో అయితే ఇంకా దాని తర్వాత మళ్ళీ నాకు నచ్చలా, వీళ్ళ బ్యాంక్ నచ్చక నేను నేషన్ వైడ్లో ఓపెన్ చేసినాను అకౌంట్. అప్పుడు ఏం చేసేదంటే క్యాష్ కార్డ్ అని ఇచ్చేది. క్యాష్ కార్డ్ ఏం చేయాలంటే నువ్వు యాక్చువల్గా అంటే ఇది థర్డ్ ఇన్సిడెంట్. క్యాష్ కార్డ్ ఏం చేయాలంటే నువ్వు బ్యాంకుకి వెళ్ళాలి, బ్యాంక్ లోపలికి పోయేసి వాళ్ళకి చెప్పేసి బ్యాంక్లో యూ నీడ్ టు టెల్ దెమ్ దట్ యూనో యూ వాంట్ పర్టికులర్ అమౌంట్, హౌ మచ్ మనీ యూ వాంట్ మిసెస్ రెడ్డి అని అడుగుతారు వాళ్ళు. అడిగితే ఓకే ఐ వాంట్ 300 pounds టు డ్రా అని చెప్పాలి. చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళంతా వాళ్ళే ఇచ్చేస్తారు అనమాట నీకు. సో యూ కాంట్ గో టు ది ATM మెషిన్ అండ్ పుల్ అవుట్ ది మనీ ఫ్రమ్ ది ATM మెషిన్. అట్లా లేకుండా అంటే ఉన్నది ATM మెషిన్, బట్ యూ నీడ్ టు గెట్ 1000 pounds పర్ మంత్. అంటే నేను అప్పట్లో ఫస్ట్లో వచ్చిన కొత్తలో నేను ఐ యూస్ టు ఓన్లీ డూ ది పార్ట్ టైం జాబ్. అప్పుడు 750 ఎంతో వచ్చేది. ఇక దాని తర్వాత నుంచి ఐ యూస్ టు ఎర్న్ లైక్ 2000 pounds పర్ మంత్. ఐ యూస్ టు గెట్ శాలరీ, వెరీ గుడ్ శాలరీ వచ్చేది నాకు. ఐ యూస్ టు గెట్ వెరీ గుడ్ శాలరీ. సో లైక్ 1500 to 2000 pounds డిపెండ్ ఆన్ ది జాబ్. అప్పట్లో మంచిగా వచ్చేది. దట్స్ ఎనఫ్ ఫర్ మీ, మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. సో మచ్ మనీ ఐ హ్యావ్ సేవ్డ్. మీకు చెప్పిన కదా ఇది వరకు. సో అయితే దాని తర్వాత ఇంకేం చేసినంటే ఇది అట్లా అవుతుందని అంటే దాని తర్వాత ఏంటంటే ఇక వేరే జాబ్ చేంజ్ చేసిన నేను, వేరే కంపెనీకి చేంజ్ చేసి ఇక ఫుల్ టైం పోయినా. ఫుల్ టైం అంటే అది కూడా ఫుల్ టైం ఏం కాదు, 6 hours. అంతకుముందు ఏంటంటే 4 hours ఉండే. 4 hours ఒక్కొక్కసారి 3.5 hours, 4 hours ఉండేది వర్క్. సో 4 hours వర్క్కి ఏమొస్తుందండి, శాలరీ ఎక్కువ రాదు కదా. సో అప్పట్లో వాళ్ళు ఫుల్ టైం జాబ్ లేకుండే వాళ్ళ దగ్గర. సో సరేలే అని చేసి అది అయిపోయాక మళ్ళీ ఇక వేరే సర్లే చూద్దామని చెప్పేసి ఇంకా వేరే జాబ్ చూజ్ చేసుకున్నా. దాని తర్వాత ఇంకా మంచిగా వచ్చింది. దాని తర్వాత నేను డెబిట్ కార్డ్ ఓపెన్ చేసిన. ఫస్ట్లో నాకు కొత్తలో తెలియదు కదా ATM కార్డు ఎట్లా యూజ్ చేయాలని. ఈయన చూపించిండు కానీ హీ డి నాట్ టెల్ మీ 3 సార్ల కంటే ఎక్కువ తప్పు పిన్ కోడ్ పెడితే అది మింగేస్తుంది కార్డ్ అనేది నాకు చెప్పాల. నాకేం తెలుసు, నేను
పెట్టినా డ్రా చేద్దామని అని చేసేసరికి ఈయన ముందే చెప్పిండు, వాళ్ళొక పిన్ కార్డ్ పంపిస్తాడు నీకు, నువ్వు నాకు కూడా చెప్పొద్దు అది పిన్ నెంబరు, బట్ ఆ నెంబరే ఉంచుకుంటేనేమో ఉంచుకో, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ నెంబరు నీకు ఇంకోసారి దీంట్లోకి తీసుకుపోయి నేను చెప్తా మొత్తం నేను వాడు తిరుగుతా, నువ్వు పాస్వర్డ్ కావాలనుకుంటే పిన్ నెంబర్ పెట్టేసి నీకు కావాల్సిన పిన్ నెంబర్ నువ్వు పెట్టుకో, ఇట్లా బర్త్డేటో లేకపోతే వాట్ ఎవర్ యు లైక్ నీకు గుర్తుండే నేమ్ది పెట్టుకో పిన్ నెంబర్ అని చెప్పిండు. అన్నాక నేను అదే ఉంచుకుంటా వాళ్ళు పంపించింది అని చెప్పేసి అనుకున్నా. అయితే ఏమైంది, నాకు తెలియదు కదా. అయితే నేను ఒక 300 పౌండ్స్ 400 పౌండ్స్ డ్రా చేద్దామని చెప్పేసి నేను పోయేసరికి ఏమైందంటే 300 పౌండ్స్ అంటే ఎలక్ట్రానిక్ కార్డ్ అని ఉండేది అప్పట్లో, అండ్ ఎలక్ట్రానిక్ కార్డు అని ఉండేది. అది ఓన్లీ ఏటీఎం మిషన్లో పెడితే ఏమైందంటే ఒకసారి పెట్టినా అది డబ్బులు ఇవ్వలే, సెకండ్ టైం పెట్టినా డబ్బులు ఇవ్వలే. దాని తర్వాత అది ఏమని చెప్పిండు, దాని తర్వాత మళ్ళా థర్డ్ టైం పెట్టేసరికి మళ్ళీ అది మొత్తం మింగేసింది, కార్డు మింగింది. కార్డు మింగినాక ఓ మై గాడ్ ఇదేంది పైసలు రాలేదు, పైసలు పోయినాయి అయింది, ఈ ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం పైసలు రాలేదు, మళ్ళీ క్యాన్సల్ బటన్ నొక్కితే కార్డు బయటకు వచ్చింది కానీ పైసలు రాలేదు, థర్డ్ బటన్ అంటే పైసలు లేవు, దాంట్లో ఖరాబ్ అయింది ఇది అది ఏం చెప్తలేదు. అది నార్మల్గా ఏంటంటే ఒకవేళ మిషన్ ఖరాబ్ అయితే ఇది టెంపరీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఏదో వస్తుంది మెసేజ్, ఇట్ డజంట్ సే ఎనీథింగ్. నా భయం ఏంది, 2 సార్లు పెడితే 2 సార్లు డబ్బులు రాలేదు, 250 పౌండ్లు నేను పెట్టిన, 500 పౌండ్లు పోయినాయి, ప్లస్ మళ్ళీ 3సారి పెడితే 3సారి కూడా మింగేసింది కార్డ్ అనేది నాకు భయం పుట్టింది. ఇక భయం పుట్టి ఇంకా టెన్షన్ పుట్టి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఈయన పక్కన ఒక ఆయన వచ్చి ఆర్ యూ ఓకే అన్నాడు. అంటే నో ఐఎమ్ నాట్ ఓకే అంటే నో డోంట్ క్రై వాట్స్ రాంగ్ అని నేను అడిగితే నేను ఇట్లా కార్డు మింగిందంటే 3 టైమ్స్ కంటే ఎక్కువ నువ్వు తప్పు పిన్ కోడ్ పెడితే అట్లా మింగుతుంది అంటే ఇస్ దట్ ది మిషన్ ఈజ్ వర్కింగ్ అన్నా. అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్కింగ్, ఐ విల్ ట్రై అని అన్నాడు. అన్నాక వాడు పెట్టినాక దాని తర్వాత చెప్పింది పిన్ని ఇది ఇట్లా ఏటీఎం మిషన్ ఈజ్ నాట్ వర్కింగ్ అని. అందుకే అది మింగేసి ఉంటుంది నీ కార్డు, నార్మల్గా కూడా 3 టైమ్స్ కంటే ఎక్కువ చేస్తే అట్లా చేస్తుంది, బట్ నువ్వేం వర్రీ కాకని అన్నాడు. పాపం బాగానే వచ్చిండు. ఇది ఇక్కడ కూర్చుందండి అంటే పక్కన సీట్లు ఉంటాయి కదా మామూలుగా ఇక్కడ, అండ్ పక్కన కూర్చోబెట్టుకొని వాటర్ ఇచ్చిండు. అండ్ డోంట్ గెట్ టెన్స్డ్, సో నేను ఐ విల్ డూ వన్ థింగ్, హ్యావ్ యూ గాట్ ఎనీ హస్బెండ్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎనీబడి హియర్ అని అడిగిండు. అంటే ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ ఆర్ యువర్ మదర్ ఈజ్ హియర్ అది ఇది అని అడిగిండు. అంటే నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాలేజ్, ఐఎమ్ గోయింగ్ టు వర్క్ అని అన్నా. అంటే హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నాడు. అంటే 25 అన్న. యూ డోంట్ లుక్ లైక్ 25 అన్నాడు. ఐ నో బట్ వాట్ అబౌట్ కార్డ్ అన్న. అంటే మీ హస్బెండ్ అని ఎవరైనా ఉన్నారా అంటే మా హస్బెండ్ ఉన్నాడంటే మరి ఫోన్ చెయ్యి, నువ్వేం వర్రీ కాకు, కార్డు యాక్చువల్గా ఏమవుతుందంటే బ్యాంక్ కార్డు క్యాన్సిల్ చేసేస్తుంది, సో ఒకవేళ నువ్వు పైసలు పోయినా కానీ మళ్ళీ ఇండెమ్నిటీ క్లెయిమ్ చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు పైసలు బ్యాక్, నువ్వేం టెన్షన్ పడకని అన్నాడు. అనేసి ఓకే స్వీటీ ఐ నీడ్ టు గో అండ్ ఐ హ్యావ్ టు గో నౌ అండ్ ఐ హ్యావ్ గట్ అదర్ వర్క్ టు డూ అని చెప్పేసి పాపం పోయిండు. బాగానే హెల్ప్ చేసిండు ఆయన. ఆయనక ఈయనకు ఫోన్ చేస్తే నువ్వు ఏడవకి ఎందుకు ఏడుస్తున్నావు ఏంది ఏమైందని అడిగినాక చెప్పినాక ఈయన అన్నాడు, మరి ఇప్పుడు బ్యాంక్ క్లోజ్ చేసే టైం అవుతుంది కదా, ఒక పని చేద్దాము, ఇంకా రేపే చేయాలి అండ్ నాతో డైరెక్ట్ మాట్లాడరు, కంపల్సరీ సెక్యూరిటీ రీజన్స్ వై దే కాంట్ గివ్ మీ ది ఇన్ఫర్మేషన్, నువ్వే మాట్లాడాలి ఫోన్లో, నేను రేపు మాట్లాడి క్యాన్సిల్ చేపిద్దాంలే, అప్పటిదాకా ఎవరు తీసుకోరు, ఒకవేళ తీసుకున్నా కానీ మనకు ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ అని ఉంటుంది, ఎఫ్సిఏ అని ఉంటుంది, వాళ్ళంతా కవర్ చేస్తారు ఫీజు, ఏదైనా క్యాన్సిలైజేషన్ అట్లాంటివి అయినా కానీ నువ్వేం టెన్షన్ పడకని అన్నాడు. అన్నాక మళ్ళీ నెక్స్ట్ డే ఇక ఈయన వర్క్ పోయే ముందు ఇంకా ఒక 1 అవర్ లంచ్ టైంలో ఒక 1 అవర్ ఎక్స్ట్రా టైం తీసుకున్నట్టుంది, వర్క్ నుంచి టైం తీసుకొని వచ్చి ఇక నాకు హెల్ప్ చేసి, నేను కూడా వర్క్కి పోలే నెక్స్ట్ డే, ఇక నాకు ఇట్లా కొంచెం ప్రాబ్లం అయింది, నేను సార్ట్అవుట్ చేసుకోవాలంటే మా బాస్ గారు అన్నాడు సరే ఓకే రూపా నో ప్రాబ్లం అన్నాడు.
అన్నాక ఇక మళ్ళీ నెక్స్ట్ డే పోయేసి చెప్పిన, ఈయనకి చెప్పినాక పోయేసి ఫోన్లో మాట్లాడినాక అది క్యాన్సిల్ చేయించినాక మళ్ళీ 1 వీక్ తర్వాత వాళ్ళు 1 వీక్ దాకా నీకు కార్డ్ రాదు, 1 వీక్ దాకా మరి నీకు ఏదన్నా కావాలనుకుంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కార్డు, ఇట్లా మింగేస్తే మాత్రం మేము ఇయ్యం డబ్బులు అని అన్నారు వాళ్ళు. ఓ మై గాడ్ అన్న నేను. నా అకౌంట్లో ఉంది కదా అంటే, మరి నీకు అకౌంట్ నెంబర్ అది తెలుసా అని అంటే, ఇంటికి పోతేనే తెలుసు, ఇంట్లో అది కార్డు అది ఉంది కదా అంటే అది తీసుకొస్తే ఇస్తామనంటే, అప్పుడు మళ్ళీ నేను ఇంటికి పోయి మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ అయిపోయిన తర్వాత 6 hours కాబట్టి వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది వాళ్ళు పంపించిన అది ఉంటుంది కదా లెటరు, దాని మీద అకౌంట్ నెంబర్ అండ్ అది ఉంటుంది కదా షార్ట్ కోడ్ ఉంటుంది కదా, అది చూసి దాని తర్వాత వాళ్ళు నీకు ఎంత కావాలి పైసలు అని అడిగితే 250 pounds అంటే అప్పుడు 250 pounds ఇచ్చి మళ్ళీ రిసీట్ బ్యాక్ ఇచ్చి నాకు అప్పుడు ఇంకా 1 వీక్ ఆగాలి నువ్వు, 1 వీక్ తర్వాత మళ్ళీ మేము ఇంటికి పంపిస్తాము, సో ఇప్పటి నుంచి నువ్వు పిన్ నెంబరు మేము పంపించింది కాకుండా నీ ఓన్ పిన్ నెంబరు గుర్తుపెట్టుకో ఒకటి అట్లా, అండ్ 3 times కంటే ఎక్కువ నువ్వు దాంట్లో పెట్టవాకు, పెడితే ఇట్లనే అవుతుంది మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుందని చెప్పారు. ఇక అట్లా ఒక ఎక్స్పీరియన్స్ అయిందని. అప్పుడైతే నేను ఎంత భయపడానంటే, ఫస్ట్ టైం కదా, వచ్చిన కొత్తలా ఐ వాజ్ సో స్కేర్డ్. సో అదొక ఎక్స్పీరియన్స్ అయింది, మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నా. ఓకే అండి, ఓకే మై స్వీటీస్, లవ్ యూ ఆల్, బాయ్, హోప్ ఐ విల్ గెట్ బెటర్, లవ్ యూ ఆల్.